వెల్కమ్ టు అవన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జరిగిన దుర్ఘటనపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ పులి ప్రసాద్ స్పందించారు. భవనంపై నుంచి పడిపోయి విద్యార్థినికి కాళ్లు, నడుము తీవ్రంగా గాయపడిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయడంతో పాటు తక్షణ సాయాన్ని అందించాలని పులి ప్రసాద్ కోరారు. నా పేరు పులి ప్రసాద్. నేను రిపబ్లికన్ పార్టీ సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీని. ఈరోజు జగ్గంపేట గురుకుల పాఠశాలలో నవంబర్ 10 సందర్భంగా బ్లెస్సీ అనేటువంటి ఒక అమ్మాయి మేడపై నుంచి పడిపోయిందని చెప్పేసి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం జరుగుతున్నది. అమ్మాయికి వెన్నుపూస సిట్లిందని, అలాగే కాళ్ళు కూడా సిట్లి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి 14వ తారీఖున జరిగినటువంటి సంఘటన ఈ రోజు వరకు కూడా వెలుగులోకి రాలేదు. ఈ రోజున తల్లిదండ్రులు కలెక్టర్ గారిని ఆశ్రయించడంతో ఇది వెలుగులోకి వచ్చింది. మరి అసలు ఆ అమ్మాయి ఎందుకు పడిపోయింది, ఏ విధంగా పడిపోయింది అనే దాని మీద అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి, ఎంక్వైరీ చేయాలి. అసలు ఇటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా జగ్గంపేటలో జరగలేదు. ఈ సంఘటన జరగడానికి గల ప్రధాన కారణాలు ఏంటనేది వెలుగులోకి తీసుకురావాలి. అసలు ఎందుకంటే చదువుకోనకు వచ్చినటువంటి విద్యార్థికి ఇటువంటి సంఘటనలు జరగడం ఇదే మొదటిసారి జగ్గంపేటలోను. మరి ఈ సంఘటన వెనకాల జరిగినటువంటి పరిస్థితులు ఏంటనేది పూర్తి స్థాయిలో అధికారులు విచారణ జరిపించాలి తప్పించి ఏదో తూతు మంత్రంగా విచారణ జరిపేసి ఈ సంఘటన పక్కకు తోసేసే విధంగా ఉండకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకునే విధంగా ఈ ఎంక్వైరీ జరగాలని చెప్పేసి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.